హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరంలో మార్చి 25వ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవి జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట చంద్రుడు కనిపించడు కదా, గ్రహ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ పాల్గొన పౌర్ణిమ రోజు చంద్రగ్రహణం కూడా కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుందని, అరుదైన సంఘటన 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు అంటున్నారు. కాబట్టి ఈ నెలలో 25వ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఇప్పుడు మేము చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మార్చి 25న పౌర్ణమి రోజున సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేయాలి. అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గులాబీల పువ్వులతో లేదా మందార పువ్వులతో అలంకరించుకోవాలి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి లక్ష్మీదేవిని అంకితం చేయబడింది. కాబట్టి పౌర్ణిమ రోజు ఎవరైతే తమ ఇంట్లో పూజ గదిలో దేవుని ఫోటోలకు గులాబీ మందార పూలతో పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. పౌర్ణిమ చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానిలో నీటిని నిండుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ రాగి చెంబుకు గంధం పూసి పసుపు కుంకుమలు బొట్లు పెట్టండి. చెంబు నిండా నీళ్లు పోసి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను వేసి పూజ గదిలో ఉంచండి. మనం పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉండే దైవ శక్తి అంతా రాగి చెంబులోకి ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ నీటిని తీర్థంలో స్వీకరించాలి. ఎందుకంటే తీర్థంలో భగవంతుని శక్తి నిమిత్తమై ఉంటుంది. ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం తీసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దేవతల ప్రీతి ప్రాప్తమైన నివాస సంస్థలో మీరు ఒకటి. కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీళ్లు ఉంచడం వల్ల చాలా అవసరమని పండితులు అంటున్నారు. పౌర్ణిమ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారికి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. పౌర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. పౌర్ణిమ రోజు సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు వైపుల దీపాలను వెలిగిస్తే ఆ వెలుగు కాంతిలో లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణిమ రోజు ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వచ్చి ఈ జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందట. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణిమ రోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపాలు వెలిగించి తులసిని నమస్కారం చేసుకోవాలి. 5 ప్రదక్షిణాలు చేసి ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై సభ్యులపై ఉంటుంది. ఇలా ఆచరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే విష్ణు దేవుని అనుగ్రహం ఎవరిపై అయితే ఉంటుందో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి పౌర్ణిమ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేసిన తరువాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది. ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షంతలను మీ అరచేతిలో పెట్టుకొని పూజ చేయండి. పూజ పూర్తి అయిన తర్వాత మీ అరచేతిలో ఉన్న అక్షంతలను మీ తలపై వేసుకోవాలి. ఇలా ఎవరైతే వేస్తారో వారికి ఆ విషయం దేవుడి అక్షంతల రూపంలో ఆశీర్వదిస్తాడు.
అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. కొంతమంది ఇండ్లలో వారానికి ఓసారి మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి పౌర్ణిమ రోజు ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే ఏ రోజు పూజ చేసిన ఫలితం వస్తుంది. పౌర్ణిమ రోజు నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు. పౌర్ణిమ రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఈ పౌర్ణిమ రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పును వాడకూడదు. పౌర్ణిమ రోజున ఉప్పును, నూనెను కొనకూడదు. ఈ వస్తువులను కొంటే అష్టకష్టాలు పడతారని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. అలాగే ఆలయాలను కూడా మూసివేస్తారు. ఈ సమయంలో ఎట్లాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించరు, ఎలాంటి పూజలు చెయ్యరు. ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన సోమవారం ఉదయం 11:30కు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి చంద్రగ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించవలసిన పని లేదు. ఇది ఎలా ఉండగా చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవ శక్తి లభిస్తుందట. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకునేవారు, అలాగే తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటారు, వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం క్లీం క్లీం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు అన్నీ ఈ రోజుల్లో తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఈ గ్రహణ రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే చంద్రగ్రహణ సమయంలో మృత్యుజయ మంత్రాన్ని జపించాలి. చాలా మంది తమ జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలి, ధనవంతులు కావాలి అని కోరుకుంటారు. అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు, మీ దరిద్రం అంతా తొలగిపోతుంది, మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు అంటున్నారు. నరకాల బాధలు పోతాయి. ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి. నల్ల ఉమ్మెత్తన, తెల్ల ఉమ్మెత్తన, ఏ చెట్టు అయినా సరే పర్వాలేదు. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు దగ్గర చిటికడు పసుపు కుంకుమలు చల్లండి. ఆ తర్వాత ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో పట్టుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. ఇలా ఉమ్మెత్త చెట్టును పట్టుకున్న తర్వాత 2 నిమిషాలు పాటు అయినా ఆ చెట్టు దగ్గర కూర్చోండి లేదా నిలబడండి. ఈ పౌర్ణిమ సోమవారంతో కలిసి వస్తుంది కనుక ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు కాబట్టి ఇంటికి శక్తివంతమైన రోజు. ఎవరైతే ఉమ్మెత్త చెట్టును పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది. అలాగే ఉమ్మెత్త కాయను తెచ్చుకోండి. ఆ కాయను గింజలను తీసివేసి నువ్వుల నూనె పోసి 2 వత్తులు వేసి శివుడి ఫోటో ముందు దీపం వెలిగించాలి. ఈ నెలలో వచ్చే పౌర్ణిమ మరియు అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున శివుడికి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజు ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతిదిని కాబట్టి సోమవారం ఉదయం 6 లోపు ఇంట్లో పూజ గదిలో శివుని ఫోటో ముందు పసుపు రంగులో ఉండే పూలను అలంకరించి ఒక బెల్లం ముక్కను పెట్టి నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే చాలు. శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై ఖచ్చితంగా శివుడి అనుగ్రహం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.